Hello friends, welcome to TechNews episode 968. ఈరోజు డేట్ February 28, 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక చిన్న వీడియో చేశాను. రియల్మీ X7 Max మీకు 17,999 లేదంటే 17,499 ఇలాంటి ప్రైజింగ్కి వస్తుంది. కాకపోతే కొన్ని లొకేషన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక అమెజాన్లో ఈరోజు మిల్టన్ బ్రాండ్కి సంబంధించిన మీకు 2 ఫ్లాస్క్లు ఉన్నాయి, కాఫీలు టీలు పెట్టుకునేవి ఉండేవి కదా పెద్ద పెద్దవి. ఇవి రెగ్యులర్గా మీకు ఒక్కొక్కటే మీకు 1799 లేదంటే 1899 ఉంటాయి. కానీ ఈరోజు మీకు 2 ఎంఆర్పి ఎర్రర్ ఉంది. ప్యాక్ ఆఫ్ 2 కలిపి మీకు 2035 రూపాయలకేమో వస్తుంది. అంటే ఒకదాని ప్రైస్లోనే అరౌండ్ మీకు 2 ఫ్లాస్క్లు వస్తున్నాయి. కిల్లర్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్స్ ఇచ్చిన డీల్స్ గ్రూప్ను ఫాలో అయిపోండి. ఇలాంటివి షార్ట్ టైంలో లూట్స్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ మీకు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి లూట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని న్యూస్ చూడండి, లైక్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేసారు, లైక్స్ పెంచేయాలి. 4,000 లైక్స్ అనేది చాలా చిన్న నెంబరే. హోప్ యూ అండర్స్టాండ్, లైక్ చేస్తారు అనుకున్నాను. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు మన టెక్నిక్స్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి Asus నుంచి Asus ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో Asus Zenfone 8Zని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. ప్రైస్తో మాత్రం వీళ్ళు భయపెట్టేశారు. ఆల్రెడీ మీకు ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఇది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. దాదాపు 10 నెలల తర్వాత మన ఇండియాలో లాంచ్ అవుతుంది. గ్లోబల్గా లాంచ్ అయిన 10 నెలలకి మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. 30 నుంచి 35,000 లేదంటే 37,000 దాకా వెళ్ళండి, కానీ అంతకంటే పైకి వెళ్తే మాత్రం దీని మీద అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి ఆల్రెడీ నేను ఒక టెక్నిక్స్లో కూడా చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. వీళ్ళు పెట్టింది 8GB ప్లస్ 128GB వేరియంట్ 42,999 రూపాయలు పెట్టారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో ఇప్పుడు 42,000 43,000 రూపాయల బడ్జెట్లో అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. సో నేనైతే దీన్ని సజెస్ట్ చేయను, డైరెక్ట్గా చెప్తున్నాను. 35,000 రూపాయల బడ్జెట్లో ఉంటే ఒక లుక్ అయితే వేసేవాళ్ళం. అండ్ OnePlus 9RT అదే బడ్జెట్లో ఉంది మీకు. అండ్ మీకు MI 11T Pro కూడా మీకు 35,000 33,000 అలాంటి బడ్జెట్లో కూడా వస్తూ ఉంది కదా. సో అందుకని దీనికి జస్ట్ ఆ కాంపాక్ట్ ఫోన్ అనే ఫీల్ కోసం మీరు అంత బడ్జెట్ అయితే పెట్టొద్దని చెప్తాను. సో దీంట్లో ఆల్రెడీ స్పెసిఫికేషన్ గురించి నేను మాట్లాడాను. సో మళ్ళీ మీకు చెప్పి ఇరిటేట్ చేసే ఉద్దేశం కూడా లేదు. ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు మార్చి 7వ తారీఖు నుంచి సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి రియల్మీ ఈరోజు MWC ఈవెంట్లో చాలా కొత్త ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేసేసారు. ఏదైతే వీళ్ళు చైనాలో ఆల్రెడీ లాంచ్ చేసిన రియల్మీ GT2 సిరీస్ని ఇప్పుడు గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేశారు. GT2 అలాగే GT2 Pro. అండ్ ఇవి మన ఇండియాలో కూడా లాంచ్ అవుతాయి. మేబీ నెక్స్ట్ మంత్ మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు వీళ్ళు రియల్మీ బుక్ ప్రైమ్ అని ఒక కొత్త ల్యాప్టాప్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇది కూడా మన ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది మార్చి మంత్లో. అండ్ ఒక TWS బడ్స్ని లాంచ్ చేశారు, రియల్మీ బడ్స్ Air 3 అని చెప్పి. ఇది ఆల్రెడీ మన ఇండియాలో వీళ్ళు టీజ్ కూడా చేసేసారు. సో ఇది కూడా మార్చ్ మంత్లో మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఈ 4 ప్రొడక్ట్స్ కలిపి మన ఇండియాలో వీళ్ళు నెక్స్ట్ మంత్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. కానీ GT2 Pro మాత్రం సూపర్ ఫోను. దీన్ని ఎంత బడ్జెట్లో పెడతారో మన ఇండియాలో చూడాలన్నమాట. అండ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు వరల్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. రియల్మీ అల్ట్రా డాట్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. జస్ట్ 5 మినిట్స్లో మీకు 50% ఛార్జ్ అయితే అవుతుందని వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అండ్ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్న మొట్టమొదటి ఫోన్ రియల్మీ GT Neo 3ని కూడా వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నట్టు కూడా ఈరోజు వీళ్ళు అఫీషియల్గా టీచ్ చేసేసారు. మీకు గుర్తుండే ఉంటుంది, రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్ ఒకటి కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో మేము తీసుకొస్తామని చెప్పి దాదాపు ఒక 6 months బ్యాక్ ఏమో ఒక డిజైన్ వీళ్ళు షేర్ చేశారు కదా. సో అదే డిజైన్తో ఇప్పుడు ఈ రియల్మీ GT Neo 3 అయితే రాబోతుంది. మన ఇండియాలో కూడా ఇది లాంచ్ అవుతుంది ఆబ్వియస్గా. సో చూడాలి, మేబీ మనం మార్చ్ మంత్లో దీన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ప్రజెంట్గా హైయెస్ట్ వైర్ ఛార్జింగ్ అనమాట గ్లోబల్గా మనకి అవైలబుల్గా ఉన్న స్మార్ట్ ఫోన్స్లో. సూపర్ విషయం అనమాట. ఇది చూడాలి, వీళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీకి సంబంధించి ఇంకొక బ్రాండ్ డీజో ఉంది కదా. ఈ డీజో వాళ్ళు మన ఇండియాలో మార్చి 2వ తారీఖున రియల్మీ వాచ్ 2 స్పోర్ట్స్ అనే ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఎంత ప్రైజ్లో పెడతారనేది క్లారిటీ లేదు, చూడండి. మీకు మార్చి 2వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి సూన్ మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ విన్నట్టుంది కదా, అలాగే అనిపిస్తుంటుంది మీకు. కాసేపు మీరు ట్రాన్స్లో ఉన్నారనమాట. సో ఇది వెరీ సూన్ రాబోతుంది. మేబీ ఇది OnePlus 10 సిరీస్లో ఏదో ఒక ఫోన్ అయి ఉండొచ్చు. అది 10Tయా లేకపోతే 10T Proనా లేకపోతే OnePlus
ప్లస్ నాట్ సిరీస్లోకి తీసుకెళ్తారో తెలియదు, కానీ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. ఇది డైమండ్స్ 8100 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 8100 ప్రాసెసర్ అనేది ఇప్పుడు లాంచ్ కాబోతుంది అనుకుంటా కదా, సో దీంతో ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది. OnePlus 10 సిరీస్లో దీన్ని వీళ్ళు యాడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి మార్చి 8వ తారీఖున ఒక ఈవెంట్, సర్ప్రైజింగ్ ఈవెంట్ని చేయొచ్చు. ఈ ఈవెంట్లో గ్లోబల్గా చీపెస్ట్ ఐఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. జస్ట్ $199, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 15,011 రూపాయలకి ఒక ఫోన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ మన ఇండియాలో కూడా ఇంతే ప్రైస్, అంటే $199 లేదంటే 15,011 రూపాయలకి మన ఇండియాలో లాంచ్ అవుతుందా అంటే ఖచ్చితంగా లాంచ్ అవ్వదు. ఇది గ్లోబల్ ప్రైజింగ్. మన ఇండియాలో అరౌండ్ యాక్చువల్గా మన ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 20,000 కంటే తక్కువ ఉంటుంది అనేది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. నిజంగానే ఈ ప్రైస్లో ఒక ఐఫోన్ కానీ లాంచ్ అయితే ఎవరు ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే కొనరు, మన ఇండియాలో ముఖ్యంగా కొనరు. అందరూ ఐఫోన్ కొనేస్తారు. అది ఎలా ఉన్నా, అది సింగిల్ కెమెరా ఉన్నా, అది ఇంత పెద్ద బాత్ టబ్ నాచ్తో వచ్చినా, అలాగే హాఫ్ డే లేదంటే 3 hours 4 hours ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని కొనేస్తారు. ఎందుకంటే ఇట్స్ ఐఫోన్ అనే పేరుతో ఖచ్చితంగా కొనేస్తారనమాట. సో నేను అనుకోవడం మాత్రం మరీ ఇంత 15,000 లేదంటే 20,000 లాంచ్ చేయకపోవచ్చు, కానీ 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఏమో మరి గుర్రం ఎగరవచ్చు, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎలా ఎగురుద్ది, ఎలా పళ్ళు రాలుతాయి అనేది మాత్రం వెరీ సూన్ మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈ ఐఫోన్ SE 2022 లేదంటే ఐఫోన్ SE3 ఇలాంటి పేరుతో రాబోతున్న ఈ ఐఫోను ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, అసలు దీంట్లో ఎలా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేసి అక్కడ మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇది ఐఫోన్ 10X ఉంది కదా, దాని లాంటి డిజైన్తో ఆ బాత్ టబ్ నాచ్తో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్తో అయితే ఈ ఫోన్ ఉంటుంది అనేది అంచనా. సో చూడాలి. ఇది మార్చి 8వ తారీఖున ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఆ ఈవెంట్లో దీన్ని వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ సూన్ మన ఇండియాలో ఒక ప్యాడ్ని తీసుకురాబోతుంది, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అనమాట. రియల్మీ ప్యాడ్ మినీ. రీసెంట్గా మనకి యూనిసాక్ T616 ప్రాసెసర్తో ఒక ట్యాబ్ రాబోతుందని మనకి ఇంతకుముందు న్యూస్ వచ్చింది కదా, ఇది మార్చ్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్ మీకు ఒక బార్ కోడ్ అలాగే QR కోడ్ స్కానర్ గురించి చెప్తాను. దీని ప్రైస్ ₹180 ఉంటుంది. ఇది ఈరోజు మీకు ఫ్రీగా సేల్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.